చాలా అద్భుతమైన ప్రభుత్వం, ఒప్పుకోవాలి. మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది. ఇన్ని కేసులు 16,000 18,000 కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఇన్ని అన్యాయాలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా. నిజమే, చాలా గొప్ప ప్రభుత్వం ఇది. కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు. ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది. తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిశ యాప్ వంటి గొప్ప యాప్ల ద్వారా జరిగింది. మహిళలకి ముఖ్యంగా అన్యాయం జరిగిన వాళ్ళ చేతులు వెరక్కొట్టి కూర్చోబెట్టిన ప్రభుత్వం ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 ఏళ్ళు చేసి చూపించాము, మళ్ళీ చూపిస్తాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఒక్కటే మాట చెప్పాలనుకున్నాను. మళ్ళీ త్వరలో మీరు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. మళ్ళీ మీకు ఆసరా లభిస్తుంది, మళ్ళీ మీకు భరోసా లభిస్తుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనకు సాధ్యమవుతుంది.